హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బొచ్చి చేప వేపుడు తయారీ విధానం. ఈ చేపని మనం ఏ విధంగా వేయించుకుంటే రుచిగా ఉంటుందో మీకు ఇప్పుడు చూపెడతాను. ముందుగా వీటికి కావలసిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. పెప్పర్ పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, స్పైసీగా మీరు తినేదాన్ని కారాన్ని బట్టి కారం, సాల్టు, పసుపు, నిమ్మకాయ. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక అరగరిట ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసినట్టయితే చేపకి బాగా పడుతుంది. ఇలా ఆయిల్ వేసుకోండి. ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది పప్పు పులుసులోకి కానీ, రసంలోకి కానీ, ఆకుకూర పప్పులోకి, దోసకాయ పప్పులోకి, ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేపకి బాగా పట్టించండి. ఈ ఉప్పు కారం ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు బాగా వదిలేసేయండి. అంటే చేపకి ఉప్పు బాగా పట్టిన తర్వాత, ఉప్పు కారం పట్టిన తర్వాత వేయించుకున్నట్లయితే మంచి రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా 20 నిమిషాల తర్వాత మనము గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి. ఇందులో ఆయిల్ వేసుకొని బాగా మంచి గోల్డెన్ కలరు వచ్చే వరకు చేపని బాగా వేయించుకోండి. ఇప్పుడు ఒక సైడు కాలిన తర్వాత రెండో సైడు ఇలా మార్చుకోండి. అంతేనండి, బొచ్చి చేప వేపుడు తయారీ విధానం. ఇలా గోల్డెన్ కలరు వచ్చే వరకు వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మనం పప్పుచారులో వేసుకున్నా, రసంలో వేసుకున్నా, పచ్చళ్ళలో నంచుకున్నా చాలా బాగుంటుంది. ఈ విధంగా కాలిన తర్వాత తీసేసుకోండి. అలాగే మిగిలిన వాటిని కూడా ఈ విధంగా వేసుకోండి. అంతేనండి, బొచ్చి చేప వేపుడు తయారీ విధానం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, బాయ్.